హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్డి కుకింగ్ బేకింగ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ సాంబార్ నా స్టైల్లో ఎలా చేస్తానో చూడండి. ఇక్కడ నేను కుక్కర్ తీసుకొని 1 కప్పు కందిపప్పును వేసి 2 సార్లు బాగా కడిగాను. తర్వాత ఇందులో తగినన్ని నీళ్ళు పోసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు వేసిన తర్వాత కుక్కర్కి మూత పెట్టి స్టవ్ మీద పెట్టి 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను సాంబార్కి కావాల్సిన వెజిటేబుల్ని తీసుకున్నాను. 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, 1 క్యారెట్, 2 టమోటాలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 1 కరివేపాకు, 4 బెండకాయలు, 4 బీన్స్లు తీసుకున్నాను. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని అయితే స్టవ్ మీద పెడుతున్నాను. 4-5 విజిల్స్ వస్తే సరిపోతుంది, పప్పు మెత్తగా ఉడికిపోతుంది. ఈలోపు మనం వెజిటేబుల్స్ని మగ్గించుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టి మనం ఆయిల్ వేసే స్పూన్తో సగం స్పూన్ అయితే ఆయిల్ వేసాను. తర్వాత ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసాను. ఉల్లిపాయలు కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత ఇందులో క్రష్ చేసిన వెల్లుల్లి కూడా వేసి ఉల్లిపాయలను కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టిన వెజిటేబుల్స్ అన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ వేసి ఇలా కలిపిన తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేస్తే వెజిటేబుల్స్ తొందరగా మగ్గిపోతాయి. ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి ఇలా కలిపి మూత పెట్టుకోవాలి. మూత పెట్టి వెజిటేబుల్స్ సగం మగ్గే వరకు ఉడికించుకోవాలి. ఈలోపు చింతపండు నానబెడుతున్నాను. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి వాటర్ పోసి నానబెడుతున్నాను. ఇప్పుడు వెజిటేబుల్స్ మగ్గాయా లేదా చూస్తున్నాను. వెజిటేబుల్ హాఫ్ అయితే మగ్గాయి. ఇప్పుడు ఇందులో కట్ చేసిన టమోటా ముక్కలు వేయాలి. టమోటా ముక్కలు వేసి మళ్ళీ ఒకసారి ఇలా కలిపి మూత పెట్టి టమోటా ముక్కలు కూడా బాగా మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు టమోటా ముక్కలు అయితే మెత్తగా మగ్గిపోయాయి. వెజిటేబుల్స్ కూడా బాగా మగ్గిపోయాయి. ఇందులో ఇప్పుడు 1/2 టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కారం పొడి అయితే వేస్తున్నాను. మీకు ఎంత కారం కావాలంటే అంత వేసుకోండి. నేనైతే 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. నా కారం బాగా మంటగా ఉంటుంది. ఇప్పుడు కారం వేసిన తర్వాత ఒకసారి కలిపి వెజిటేబుల్స్ని కలిపి ఫ్లేమ్ని సిమ్లో పెట్టి అలా వదిలేయాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి పప్పు ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి. పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఒక పప్పు గుత్తి తీసుకొని కందిపప్పుని ఇంకా కొంచెం అంత ఈక్వల్గా మెత్తగా అయ్యేలాగా ఇలా ఎనుపుకుంటున్నాను. ఇప్పుడు ఎనిపిన పప్పుని ఈ వెజిటేబుల్స్లో వేయాలి. పప్పునైతే వెజిటేబుల్స్లో కలుపుతున్నాను. పప్పు అంతా కడాయిలో వేసిన తర్వాత ఒకసారి కలపాలి. కలిపి ఇప్పుడు ఇందులో మీకు ఎన్ని నీళ్ళు కావాలంటే, ఎంత తిక్కుగా సాంబార్ కావాలంటే అన్ని నీళ్ళు అయితే పోసుకోవాలి. స్టార్టింగ్లో కొంచెం వాటర్ ఎక్కువనే పోయాలి. అవి సాంబారు బాగా మరిగిన తర్వాత కొంచెం దగ్గర పడితే అప్పుడు తిక్కుగా ఉంటాయి. ఇప్పుడు నీళ్ళు పోసిన తర్వాత నేను కలిపి బాగా మరగటానికైతే సాంబార్ని వదిలేస్తున్నాను. కొంచెం వాటర్ తక్కువ అయ్యాయని మళ్ళీ కొంచెం వాటర్ అయితే పోస్తున్నాను. ఇక్కడ చూడండి, సాంబార్ అయితే బాగా మరిగిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం సాంబార్ మసాలా అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ వరకు సాంబార్ మసాలా అయితే వేసాను. సాంబార్ మసాలా వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపి సాంబార్ని
ఒక 5 నిమిషాల వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాలు మరిగించిన సాంబార్లో చింతపండు రసాన్ని పోయాలి. చింతపండు రసం కూడా పోసి మళ్ళీ ఒకసారి కలిపి మరో 2 నిమిషాలు బాగా ఉడికించాలి సాంబార్ని. సాంబార్లో చింతపండు రసం పోసిన తర్వాత 2 నిమిషాలు ఉడికించి తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ బెల్లం అయితే వేస్తున్నాను. అలాగే కొంచెం కట్ చేసిన కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇప్పుడు సాంబార్ని మళ్ళీ ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టేయాలి. మీకు బెల్లం ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. బెల్లం వేస్తే మన సాంబార్లో కొంచెం పులుపు ఎక్కువ ఉంటే అది బ్యాలెన్స్ అవ్వడానికి బెల్లం వేసుకుంటే సరిపోతుంది. సాంబార్లో ఇప్పుడు పోపు అయితే వేయాలి. పోపు కోసం నేను ఇక్కడ పోపు ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసే స్పూన్తో 1/2 స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే తుంచి పెట్టిన ఎండుమిర్చి కూడా వేసుకొని ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ ఇంగువ వేస్తున్నాను. ఇంగువ వేస్తే సాంబార్లో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు చివరిగా పోపులో కరివేపాకు కూడా వేసి సాంబార్లో పోపు అయితే వేస్తున్నాను. మీరు కూడా ఖచ్చితంగా ఈ సాంబార్ని ట్రై చేసి చూడండి. నేను చెప్పాను అని కాకుండా మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి ఈ సాంబార్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్